నన్నెవడు కొట్టాడో నాకు తెలిసినోళ్ళు కూడా నేను ఏ చర్యలు తీసుకోకపోతే నాకెందుకండి? ఇమాజినరీ పదవిలోనే చెప్తున్నాను. ఒకసారి మీరు ఆ పదవి అని చెప్పి ఇమాజినరీ పదవి ఇచ్చినప్పుడు ఐ హావ్ టు ఇమాజిన్ వాట్ ఐ యామ్ సపోజ్డ్ టు డూ. నా రక్తం కళ్ళ చూసిన వాడిని చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా నేను ఎందుకు వదులుతాను? ఆ బుక్‌కి బ్లడ్ బుక్ అనే అంటారు. ఏ ఎదవ ఏమనుకున్నా, ఏ పనికిమాలిన ఎదవ ఏ కామెంట్ చేసినా, దాన్ని అరాచకం అన్నా, ఇంకోటన్నా రక్తం వచ్చేలాగా కొడితే నేనేమన్నా గాంధీనేట్రా? ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టేయటానికి నేనేమన్నా గాంధీనా? కాదు కదా! నిజంగా ఇప్పుడు దాకా సునీల్ కుమార్ పనికిమాలినోడిని పిలవను కూడా పిలవలేదు. ఆ రెండో సునీల్ ఉన్నాడు. మరి అతనికి ఇప్పుడు అతను బెయిల్ తెచ్చుకున్నాడు. ఎక్కడ? ఆ బీహార్ కోర్టులో. ఆ బెయిల్ వచ్చేదాకా అదెళ్లి తీసుకొని రాలా. ఈళ్ళెవరు దా, దా, దా అన్నారు. 4 నెలల్లో ఆడు బెయిల్ తెచ్చుకున్నాడు. సరే బెయిల్ తెచ్చుకున్నాడు. మరి ఇప్పటికైనా పిలవాలి. అరెస్ట్ చేయలేరు కదా! సరే, సరే పిలిచి ఆ తర్వాత ఓకే. ఆ బెయిల్ క్యాన్సిలేషన్‌కి మళ్ళీ ఎయొచ్చు. పిలిచి మాట్లాడాలి. సో, ఆలస్యం జరుగుతాంది. సో, అంత ఆలస్యం జరుగుతాంది. పోలీసు విచారణ. అంటే ఐ యామ్ నాట్ కంప్లెయినింగ్. బట్ దే మే హావ్ దేర్ ఓన్ ప్రొసీజర్. నన్నెవరండి రక్తం వచ్చేలా కొట్టింది ఎవరు? ఇద్దరు ముగ్గురండి. కొట్టించింది ఒక ఇద్దరు, కొట్టినోళ్ళు ఓ నలుగురు బ్యాచ్ వచ్చారు. ఆళ్ళని పట్టుకుంటాం ఎంతసేపు అంటున్నా. సో, ఆ కంటెక్స్ట్‌లో నేను దాన్ని బ్లడ్ బుక్ అని మాట్లాడటం జరిగింది.